ప్రజలు సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే 6వ వచనంలో వాళ్ళు అదే చేశారు. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. సమూయేలు ఏదైతే చెప్తున్నాడో, సేవకుడు ఏ మాట చెప్తున్నాడో ఆ మాట ప్రకారం ప్రజలు నడుస్తున్నారు. రమ్మన్నారు, వచ్చారు. సేవకుడు మొరపెడతానన్నాడు, మొరపెడుతున్నాడు. రెండోది వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా ఉపవాసం ఉండి, అయ్యా మేము పాపాత్ములమయ్యా, నీతో పోల్చుకుంటే నీ ముందు మేము దోషము చేసిన వారిమయ్యా అని వారిని వారు తగ్గించుకుని వారి హృదయాలను నీళ్లు కొమ్మరించినట్లుగా కొమ్మరించిన వారిగా ఉన్నారంట. అంత కన్నీరు మున్నీరు అవుతూ వారు హృదయాన్ని కుమ్మరించినప్పుడు దేవుడు చెవియొగ్గకుండా ఉంటాడంటారా? చెవియొగ్గి ఆయన ఆలకించని మొర, వాళ్ళు కన్నీరు విడిచి మొరపెడుతూ ఉన్నారు. ఆయన ఆలకించకుండా ఉండే దేవుడు అంటారా? చెప్పండమ్మా ఎవరైనా. ఆయన ఆలకించకుండా దూరంగా వెళ్ళిపోతాడా? నువ్వు నెట్టే అని చెప్పేసి వెళ్ళిపోతాడా? యాకోబు పెనుగులాడుతూ కన్నీరు విడుస్తూ మొరపెడుతున్నప్పుడు తెల్లవారు వరకు పోరాడినా చివరికి ఎవరు గెలిచారు? అక్కడ ఎవరిని గెలిపించాడు దేవుడు? యాకోబును గెలిపించి ఇశ్రాయేలుగా మార్చి వెళ్ళాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు అంటున్నాడు, నువ్వు తగ్గించుకుని ఇదిగో హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరిస్తే ఆయన మన మొర ఆలకించకుండా ఉండే దేవుడు అంటారా? ఆయన గురించి రాయబడిన వాక్యము, ఆయన అమితమైన వాత్సల్యము కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఆయనకు మన ఎడల నూతనముగా అనుదినము వాత్సల్యం పడుతుందంట. ఎలాగంట? నిన్నటి వరకు ఒక ప్రేమ ఉంది, ఈరోజు తెల్లారేసరికి మరలా ఇంకొక నూతనమైన వాత్సల్యం బిడ్డ ఎడల. అలాగా ప్రేమించేటువంటి దేవుడు ఈరోజు మనము నమ్మినటువంటి దేవుడు. హల్లెలూయా.